నచ్చినట్లు అమ్మాయి ఇంట్లో ఉండాలని అనుకుంటుంది. సో అతను చెయ్యేస్తే మాత్రం నా భర్తే కదా చెయ్యేసాడని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ హర్ మూడ్. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం వేరే ఊరు వెళ్ళినప్పుడు, వేరే చోటు వెళ్ళినప్పుడు, క్యారవాన్ లో ఇంకొకరు వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తానంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అప్పుడు, వీళ్ళకి మూడు వచ్చినప్పుడు అంతా ఆ అమ్మాయికి మూడు రావాలి, నువ్వు యాక్సెప్ట్ చేయాలంటే సో అది కంపల్షనే కదా, అది అసాల్ట్ కిందకే వస్తుంది కదా. అమ్మాయిని అబ్యూస్ చేయడం, అమ్మాయిని లిటరల్లీ మెంటల్లీ ఫిజికల్ అబ్యూస్ చేయడం కిందకే వస్తుంది కదా. సో ఈ రోజు ఇలాంటి ఇన్సిడెంట్స్ అంటే చెదురుమదురుగా కొంతమంది బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా మంది కూడా ఇంకా బయటికి రానటువంటి వాళ్ళు, ఎంతో మంది నలిగిపోతున్నటువంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారని చెప్తూ ఉన్నారండి. మీరేమంటారు? దెర్ ఈజ్ విత్ కన్సెంట్ విచ్ మీన్స్ ఆ అమ్మాయి హెల్ప్లెస్ సిచ్యువేషన్, అమ్మాయికి ఎదగాలని ఉంటుంది, జీవితంలో ఆపర్చునిటీస్ కావాలని అనుకుంటుంది. ఇది యాక్సెప్ట్ చేస్తే తప్ప నాకు ఇంకొక ఆపర్చునిటీ లేదనుకుంటుంది. చాలా మంది అంటారు కూలి పని చేసుకోవచ్చు కదా, ఇంకో పని చేసుకోవచ్చు కదా అంటే, నో, నాకు ఈ పని వచ్చు, మీకు ఈ పని వచ్చు, మీరు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు, క్వశ్చనింగ్ చేస్తున్నారు, మీకు అదే వచ్చు, మీకు అది ఇష్టం, మీరు అది కాకుండా మీరు వెళ్ళిపోయి కూలి పని చేసుకోండి పొలంలో అంటే యూ డోంట్ లైక్ ఇట్. సో నాకు ఇలా కూర్చొని నేను మాట్లాడతాను, నేను వేరే పని చేసుకుంటా, నాకు ఇదే ఇష్టం. సో ఇంకొకరికి డాన్స్ ఇష్టం, మ్యూజిక్ ఇష్టం, సింగింగ్ ఇష్టం, సినిమా ఇష్టం, యాక్టింగ్ ఇష్టం, ఇట్లా ఇష్టం. మనకు నచ్చిన దాంట్లో మనం ఉంటాం, వచ్చిన దాంట్లో కష్టాలు ఓకే, ఇలా చేస్తే ఇది దాటితేనే మనకు వస్తుంది అన్నప్పుడు అక్కడ యాక్సెప్టెన్సీ ఉంటుందా అంటే మనసు చంపుకొని యాక్సెప్ట్ చేయడం, అక్కడ శరీరాన్ని అప్పగించడమే తప్ప అక్కడేదో మనసు అప్పగించడాలు, మనసులు పనిచేసుకోవడాలు ఏమి ఉండవు అక్కడ. బట్ ఎవ్రీ టైం దాన్ని వాళ్ళ ఎదుటోళ్ళకి వాళ్ళకి నచ్చిన సమయంలో కావాలి అనుకున్నప్పుడే అమ్మాయి మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తుంది. దాన్నే అసాల్ట్ కింద కన్సిడర్ చేస్తారు. ఏదో ఒక రోజు చూస్తారు మానసికంగా ఖచ్చితంగా హర్ట్ అవుతారు, ఒకసారి కాకపోతే ఇంకోసారి. పిల్లిని కూడా రూమ్ లో పెట్టి కొడితే పులి అయినట్లు ఆడపిల్లని కూడా ప్రతిసారి తనని బలవంతం చేస్తూ ఉంటే తనకు కూడా మానసికంగా మనసు చచ్చిపోతుంది కదా. సో చాలా డొమెస్టిక్ వైలెన్స్ కూడా చూస్తున్నాం మనం. చాలా మంది భార్యలను వాళ్ళ భార్యకి ఇష్టం లేకుండా కూడా భర్త ఆమె శరీరాన్ని అనుభవిస్తూ ఉంటే దట్ ఈస్ ఆబ్వియస్లీ అది కూడా డొమెస్టిక్ రేప్స్ కింద కన్సిడర్ చేయబడుతుంది. సో దిస్ ఈస్ ఆల్సో సేమ్, విత్ కన్సెంట్ అయినా సరే దిస్ ఈస్ ఆల్సో కన్సిడర్ యాజ్ రేప్ ఆర్ అసాల్ట్, వాట్ ఎవర్ ద థింగ్. అమ్మాయి మనసుకు ఇష్టం లేకుండా జరిగేటటువంటి ప్రతి సంఘటన అయినా సరే అది ఖచ్చితంగా తప్పు వస్తుంది. ఇక్కడ వచ్చేసి అమ్మాయిని ఇష్టపడ్డట్లు నమ్మించి, అది కూడా అప్పుడు అమ్మాయి మైనర్, 17 years, అప్పుడు పెద్ద మెచ్యూరిటీ ఉంటుంది. 25 వచ్చినా కూడా మెచ్యూరిటీలు ఏమీ ఉండని రోజుల్లో 17 years కి అమ్మాయికి ప్రపంచం అంతా నాకే తెలుసు, బై ఇండస్ట్రీలో నాకు మంచి లైఫ్ వస్తుంది, సో నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, నేను లైఫ్ లో బాగా ఎదగొచ్చు, సో జానీ మాస్టర్ లాంటి వాడితో ఉంటే నేను ఇంకా చాలా బాగుండొచ్చు, ఇలా చాలా అమ్మాయికి బోల్డ్ అన్ని ఊహలు క్రియేట్ చేస్తారు కదా. మెన్ ఇస్ దేర్ టు టెల్ లాడ్ ఆఫ్ మ్యాజిక్ వర్డ్స్ అనమాట. ఆ మ్యాజిక్ వర్డ్స్ ఆటోమేటిక్ గా నమ్మేస్తారు. ప్రపంచంలో మగాళ్ళు మాయమాటలు చెప్పడానికే ఉంటారు, ఆడపిల్లలు నమ్మడానికే ఉంటారు. సో మాయమాటల్లో నమ్మిండొచ్చు, మంచి లైఫ్ అనుకోవచ్చు, తర్వాత ఎక్కడికి పడితే అక్కడ అమ్మాయిని తిప్పి ఆఖరికి వాళ్ళ భార్య సమక్షంలో కూడా తనతో ఉండి తనని పెళ్లి చేసుకొని రిలీజియన్ మారమని ఆ లవ్ జిహాదీ కాన్సెప్ట్ కింద ఎలాగా అమ్మాయి బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని మళ్ళీ స్టిల్ షీస్ గెటింగ్ హెరాస్మెంట్ అంటే ఇది ఆలోచించాల్సిన విషయం కదా. మరి అలానే మనం చూస్తే హేమ కమిటీ తరహాలోనే ఖచ్చితంగా కూడా ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందంటారు ఫర్దర్ గా? హేమ కమిటీ అంటే అది ఒక సిచ్యువేషన్ బేస్డ్ గా ఏర్పడింది. బికాజ్ ఎందుకంటే మంజు వారియర్, దిలీప్, సో వాళ్ళిద్దరు డివోర్స్ కి ఈ అమ్మాయి ఏదో సపోర్ట్ చేసింది, ఇంకొక యాక్ట్రెస్. సో అతని రహస్యాలన్నీ వచ్చేసేసి, అతని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అన్ని వచ్చేసేసి మంజు వారియర్ చెప్పడం, దానివల్ల వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకోవడం, అతను అమ్మాయి మీద పగ పెంచుకోవడము. సో ఆ అమ్మాయి అక్కడ ట్రావెల్ చేస్తుంటే ఆ అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేసి ఆ అమ్మాయిని చంపించే ప్రయత్నం చేయడం, ఇదంతా తీసుకెళ్లేసేసి హేమ అనే ఆవిడ ఒక రిటైర్డ్ జడ్జి దగ్గరికి వెళ్ళడం, సో ఆవిడ ఒక కమిటీ ఫామ్ చేయడం, ఇదంతా ఒక ప్రాసెస్డ్ గా జరిగింది. బట్ ఇక్కడ అలా జరగాలంటే మరి అలాంటి ఇన్సిడెంట్ ఏమన్నా జరగాలని మనం కోరుకోకూడదు కదా. మరి ఇలా జరిగినప్పుడు నిన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారు, పెట్టారు, అండ్ ఝాన్సీ గారు చాలా పొలైట్ గా మాట్లాడారు, చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడారు, యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఐఆర్ లో జానీ మాస్టర్ పేరు లేదని కూడా చెప్పేశారు. అట్ ద సేమ్ టైం అమ్మాయిలు ధైర్యంగా ముందుకు వచ్చి కేసులు ఏదైతే పెట్టారో అది ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళింది కాబట్టి అది పోలీసులు చూసుకోవాలి, ఏదో సెక్షన్ కింద కేసు పెట్టారు కాబట్టి పోలీసులు చూసుకోవాలి, కోర్టులో చూసుకోవాలి, మేము చేసేది ఏం లేదు ఫిల్మ్ ఇండస్ట్రీకి. మా దగ్గరికి వస్తే మేము ఆ అమ్మాయి ఆపర్చునిటీస్ పోకుండా చూసుకోగలగడమే మేము చేయగలిగే పని, అంతకంటే ఏం చేయలేదు. ఎందుకంటే వెన్ దే ఆర్ బిగ్ యాక్టర్స్ లేకపోతే బిగ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చేసినప్పుడు ఎవరు ఏం చేయలేరమ్మా ఇక్కడ. నోబడీ కెన్ డూ ఎనీథింగ్. అయితే ఇప్పుడు మనం చూస్తే జానీ మాస్టర్ చాలా టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు, రీసెంట్ గా ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.